హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనీషా దేవి అనే ఇద్దరు దీక్షితులు గారి దగ్గర నుండి ఇంటికి వచ్చేస్తుండగా మనీష ముసుగులో ఉన్న లక్ష్మి మాట్లాడిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక దేవయాని మాత్రం అదేది పట్టనట్టు ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది వివేక్ పెళ్ళి జరగబోతున్నందుకు అని అంటుండగా మనీష కంగారుగా కనబడుతుంది దేవయానికి. ఏంటి మనీష, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుండగా ఇంతకు ముందు ముసుగులో ఉన్న అమ్మాయి దీక్షితులు గారు ముహూర్తం చెప్పగానే ఆవిడేమంది, వివేక్కి పెళ్ళి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడింది కదా. అసలు వివేక్కి పెళ్ళి ఇష్టం లేదని ఆవిడకి ఎలా తెలుసు అని మనీష అడుగుతుండగా, ఏమో నాకేం తెలుసు, అలా ఎందుకు మాట్లాడిందంటావు అని దేవయాన్ని అడుగుతుండగా మనీష అంటే మన ఇంట్లో విషయాలన్నీ తనకి తెలుసన్నమాట, అందుకే అలా మాట్లాడిందన్నమాట అని మనీష అంటూ ఉంటుంది. మన ఇంట్లో విషయాలు తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనీష అని దేవయాని అంటుండగా అక్కడే మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఆలోచిస్తున్నాం. తను ఎవరో కాదు, నాకు తెలిసినంత వరకు తను లక్ష్మియే. దీక్షితులు గారు ఏమని చెప్తున్నారు, లక్ష్మి బ్రతికే ఉందని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ గొంతు కూడా లక్ష్మిదే, కాబట్టి తనే లక్ష్మియే అని అంటూ ఉంటుంది మనీష. నీ ఆలోచన తప్పనుకుంటా, చనిపోయిన లక్ష్మి ఎలా వస్తుంది అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక లేదంటే అది లక్ష్మి అని నేను నిరూపిస్తాను అంటూ డ్రైవర్తో కారు యూటర్న్ తీసుకో అని మళ్ళీ ఆశ్రమానికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి అక్కడే ఉంటుంది. కంగారుగా మనీషా దేవి అని లోపలికి వెళ్తుండగా దీక్షితులు గారు మాత్రం ఒక్కరే ఉంటారు. అక్కడ లక్ష్మి ఉండదు. ఇంతకు ముందున్న అమ్మాయి ఎవరు దీక్షితులు గారు అని మనీష అడుగుతుండగా, ఎందుకలా అడుగుతున్నావు, నీలాగే తను భక్తురాలు అని దీక్షితులు చెప్తుండగా, కాదు తను లక్ష్మి కదా, మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని మనీష మళ్ళీ అంటుండగా, నాకు అబద్ధం చెప్పాల్సిన పనేంటి, అయినా నువ్వు అపోహపడుతున్నావు. లక్ష్మి నీకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురు పడుతుందని నేను చెప్పాను కదా అని దీక్షితులు గారు అంటుండగా, లేదు తను లక్ష్మియే, ఆ గొంతు నాకు అలాగే అనిపించింది అని అంటుండగా ఇక దేవి అని మనీషాని ఆపు, లక్ష్మి బ్రతికే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎదురు పడుతుంది అని దీక్షితులు గారు చెప్తున్నారు కదా, అప్పుడు లక్ష్మిని ఏం చేయాలన్నది ఆలోచిద్దాం పదా అంటూ బలవంతంగా దేవి అని మనీషాని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మిత్ర హాల్లో కూర్చొని మార్నింగ్ అరవిందాకి తనకి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఈరోజు మార్నింగే మూడు అబ్సెంట్ అయింది, ఇంకా ఈ రోజంతా ఎలా ఉండబోతుందో అని మిత్ర అనుకునేలోపు లక్కీ వచ్చి, డాడీ ఈరోజు నీ రూమ్లో ఏదో ఫోటో దొరికింది, ఆవిడెవరు, ఆ ఫోటో నీ రూమ్లో ఎందుకుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది లక్కీ. ఇక వెంటనే మిత్ర, లక్కీ నువ్వు ఇంకొకసారి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి అడక్కు అని అనేస్తాడు కోపంగా. ఇక మళ్ళీ లక్కీ, అది కాదు డాడీ, ఆ ఫోటోలో ఉంది ఎవరని ఎవరిని అడిగినా చెప్పట్లేదు, పైగా మనీషా అయితే ఆ ఫోటోని చించేసింది, ఎవరు డాడీ వాళ్ళు, అసలు తనెవరో నీకు తెలుసా తను అని అనబోతూ ఉంటుంది లక్కీ. ఇక వెంటనే మిత్ర కోపంగా, లక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పినా వినబడదా, అడగొద్దు అన్న విషయాన్ని నేను సమాధానం చెప్పను అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు అను కసిరేసరికి ఇక బాధగా వెళ్తూ ఉంటుంది లక్కీ. అప్పుడే అక్కడికి అరవింద వచ్చి, ఏంట్రా నీ కోపం ఏంటి, నీ చిరాకేంటి అని అంటుండగా, ఏం చేయమంటావమ్మా, పొద్దుటి నుండి నాకు ఇష్టం లేని పేరునే వద్దు వద్దు అన్న నా ముందే జపిస్తున్నారు, మరి నన్నేం చేయమంటావు అని మిత్ర అడుగుతుండగా, నీకు అంత అసహనంగా అంత చిరాగ్గా ఉంటే నీలో నువ్వు దాచుకో, దాన్ని లక్కీ మీద ఎందుకు చూపిస్తావు, పాపం అది ఎంత బాధపడుతుందో చూడు అని అరవింద మిత్రాన్ని తిట్టేలోపే ఇక అమ్మా అన్న లక్కీ గొంతు వినబడుతుంది. ఇక అక్కడ లక్కీ
జారి పడిపోతుంది. ఇక మిత్ర అరవింద పరుగున వెళ్తారు. ఇక కాలికి దెబ్బ తగిలిందని మిత్ర చూసి అయ్యో తల్లి చాలా నొప్పిగా ఉందా అని అంటుండగా లక్కీ మాత్రం ఇలా అంటూ ఉంటుంది, అవును డాడీ చాలా నొప్పిగా ఉంది, కానీ ఇక్కడ కాదు మనసులో చాలా నొప్పిగా ఉంది డాడీ. ఇంతవరకు నువ్వు నన్ను ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడలేదు, నాకు చాలా బాధగా నొప్పిగా ఉంది డాడీ అని అనగానే ఇక మిత్ర లక్కీని గుండెలకి అద్దుకొని సారీ తల్లి సారీ, ఇంకొకసారి ఎప్పుడు అలా మాట్లాడను, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటుండగా అరవింద పక్క నుండి మీ ఇద్దరికి ఏది వచ్చినా పట్టలేం, డాక్టర్కి నేను ఫోన్ చేస్తా నాగు అని అంటూ అరవింద డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి లక్కీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మిత్ర నొప్పిగా ఉందా తల్లి అని లక్కీని అడుగుతుండగా ఇక నాకు పర్లేదు డాడీ అంత నొప్పేం లేదు, నువ్వు బాధపడకు అని లక్కీ మిత్రతో అంటూ ఉండగా చూసావా పెద్దమ్మ వాళ్ళ నాన్న ఎక్కడ బాధపడతాడో అని లక్కీ ఎలా మాట్లాడుతుందో అని వివేక్ అంటూ ఉండగా ఇక అరవింద వీళ్ళ తండ్రి కూతుర్ల సంగతి మనకు తెలిసిందే కదరా, దానికేమైనా అయితే వాడు విలవిలలాడిపోతాడు, వాడికేమైనా అయితే అది అల్లాడిపోతుంది, వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది అరవింద. మరోవైపు లక్ష్మి అప్పుడే ఇంటికి వస్తుంది. అమ్మ నన్ను స్కూల్లో డ్రాప్ చేయవా అని జున్ను అడుగుతుండగా ఈ రోజుకు నువ్వు వెళ్ళునానా అని అంటూ ఉంటుంది లక్ష్మి. అబ్బా ప్లీజ్ అమ్మా నువ్వు రావా అని జున్ను మారం చేస్తూ ఉండగా లేదు నాన్న నేను ఈరోజు రాలేను, నువ్వు వెళ్ళు నాన్న అని లక్ష్మి అంటుండగా ఇక వసుంధర పక్క నుండి నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేయనా అని అడుగుతూ ఉంటుంది. వసుంధర వద్దు గ్రాని, నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్కీతో పాటు స్కూల్కి వెళ్తాను అని జున్ను అంటూ ఉంటాడు. అవునా సరే అయితే ఒకసారి కాల్ చేసి కనుక్కో తను స్కూల్కి వెళ్ళిందో అని వసుంధర అంటుండగా వద్దులే డానీ నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అని జున్ను అంటుండగా లక్ష్మి వద్దు నాన్న అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు, ముందుగా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే వెళ్ళాలి అని లక్ష్మి అనగానే అయితే సరే అమ్మ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటూ వివేక్కి కాల్ చేస్తాడు జున్ను. ఇక హలో నేను జున్నుని అని అంటుండగా జున్ను నువ్వా అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అరవింద ఫోన్ లాక్కొని ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. ఇక జున్ను హలో నేను జున్నుని అని మళ్ళీ అంటుండగా నేను లక్కీ వల్ల గ్రాండ్ మాని అని అరవింద అంటుంటుంది. హాయ్ ఆంటీ బాగున్నారా, నమస్తే ఆంటీ అని అంటూ ఈరోజు లక్కీ స్కూల్కి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు జున్ను. లేదు నాన్న లక్కీ కింద పడిపోయింది, మోకాలికి దెబ్బ తగిలింది అని అంటుండగా అవునా దెబ్బ తగిలిందా లక్కీకి, అలా ఎలా మీరు ఊరికనే ఉంటారు, ఇక లక్కీని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా నడవాలి కదా అని అంటుండగా ఇక ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు జున్ను. మళ్ళీ అరవింద్ అని కంగారుగా డాక్టర్ వచ్చారు ట్రీట్మెంట్ చేశారు బాగానే ఉంది అని అరవింద చెప్పేలోపే అలాగని మీరు లైట్గా తీసుకోకండి నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు జున్ను. ఇక ఏమైంది ఏమంటున్నాడు అని వివేక్ అడుగుతూ ఉండగా ఇక లక్కీకి దెబ్బ తగిలింది అనగానే చాలా కంగారు పడుతున్నాడు జున్ను అని అరవింద అంటూ ఉంటుంది. అవునానమ్మా స్కూల్లో కూడా అంతే, నాకేదైనా అయితే చాలా కంగారు పడిపోతాడు, పైగా ఎవరైనా నన్నేమైనా అంటే వాళ్ళతో గొడవ పెట్టేసుకుంటాడు అని అంటూ ఉంటుంది లక్కీ. ఇక మిత్ర కోపంగా ఇక జున్ను భజన ఆపుతారా, వాడేం చేశాడని వాణ్ణి అంతలా పొగుడుతున్నారు అని మిత్ర అంటూ ఉండగా ఇక అరవింద మంచి చేస్తే మంచిగా పొగుడుతారు, అందులో తప్పేముందిరా, నీకన్నా నాకన్నా లక్కీ కోసం ఎక్కువగా వాడు తాపత్రయపడుతున్నాడు అందుకే అలా మాట్లాడడం అంతే అని అంటూ ఉంటుంది అరవింద. ఇక మరోవైపు జున్నుని లక్ష్మి దెబ్బ తగిలిందంటనా లక్కీకి అని కంగారుగా అడుగుతుండగా అవునమ్మా నేను వెళ్తున్నాను అని జున్ను అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి నేను కూడా వస్తాను అని అనగానే ఇక వసుంధర కూడా నేను కూడా వస్తానమ్మా లక్కీని నాకు కూడా చూడాలనిపిస్తుంది అనగానే జున్ను సరే జ్ఞాని వెళ్దాం పదా అని అంటూ కారులో బయలుదేరుతారు. ఇక మిత్ర వాళ్ళ ఉన్న ఇల్లు
ఉన్న ఏరియా రాగానే ఇక వసుంధర ఎక్కడ నాన్న ఇల్లు అని అడుగుతుండగా కాస్త దగ్గరలోనే గ్రాని వచ్చేసాం అని అంటూ ఉండగా లక్ష్మి చుట్టూ చూస్తూ ఇక్కడ దగ్గరలోనే కదా మిత్ర వాళ్ళ ఇల్లు కూడా, దేవుడా ఆ కుటుంబంలోని వాళ్ళెవరు నన్ను చూసి గుర్తుపట్టకుండా చూడు అని దేవునికి మొక్కుకుంటూ ఉంటుంది. ఈలోపే మళ్ళీ దీక్షితులు గారు లక్ష్మికి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటారు, పరిష్కారం లేని సమస్య ఉండదన్నావు కదమ్మా లక్ష్మి, నిజంగానే పరిష్కారం దొరికింది. అది ఫోన్లో చెప్పేది కాదు, ఒకసారి ఉన్నట్టుండి ఆశ్రమానికి వచ్చేయమ్మా అనగానే సరే దీక్షితులు గారు వస్తాను అని అంటూ కారాపమని అంటుంది లక్ష్మి. ఇక నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుండగా వసుంధర ఇలా అంటుంటుంది, చాలా కంగారుగా ఉన్నావు లక్ష్మి, నీకు నా తరపున నుండి కానీ అర్జున్ తరపున నుండి కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమ్మా అని అంటూ ఉండగా వద్దు నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంటుంది. అలా కాదమ్మా, నువ్వు చాలా కంగారుగా ఉన్నావు, నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను కంగారు పడాలి అని మళ్ళీ వసుంధర అంటూ ఉండగా మీ పరిస్థితి నాకు అర్థమైందండి, కానీ నేను చూసుకోగలను, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక నువ్వు కూడా వస్తే లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా అని జున్ను లక్ష్మిని అనగానే ఇక లక్ష్మి నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది నాన్న అని అంటూ జున్నుకి చెప్పకుండానే ఇక కారులో నుండి దిగి ఆటో ఎక్కి ఇక దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్తూ ఉంటుంది. ఇక అమ్మెందుకు అలా చేస్తుంది గ్రాని అని అంటుండగా నా దగ్గరే బోల్లెడు ప్రశ్నలున్నాయి అని అంటూ వేదాంతం మాట్లాడుతూ మీ అమ్మ నన్ను నమ్మినాడే, మీ అమ్మ మనసు మాట చెప్పినాడే ఈ ప్రశ్నలన్నీ చిక్కుముడులు విప్పుతాయి నాన్న అని జున్నుతో చెప్తూ ఉంటుంది వసుంధర. ఇక మరోవైపు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళగానే లక్కీని రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు మిత్ర. ఇక డాక్టర్కి ఎదురుగా దేవయాని మనీషా వస్తూ ఉంటారు. ఇక లక్కీ కింద పడింది అని అరవింద చెప్పగానే ఇక లక్కీ గుచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలకి అరవింద తిడుతూ ఉంటుంది దేవయానిని. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అని మళ్ళీ అరవింద అడుగుతుండగా ఇక వివేక్కి పెళ్లి సంబంధం కుదిరింది కదా, ఇక ముహూర్తం చూపిద్దామని దీక్షిత్ గారి దగ్గరికి వెళ్ళాం అని దేవయాని చెప్పగానే ఇక నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఇంతకీ జాతకాలైనా కలిసాయా అని అంటూ ఉండగా ఇక ఆస్తిపాస్తులు లాంఛనాలు చాలా బాగా పెడతారు, ఇక జాతకాలు ఏముందక్క అని దేవయాని అంటుంటుంది. అలా కాదు, జాను వివేక్ల జాతకాలతో పాటు మనసులు కూడా కలిశాయి అని అంటూ ఉంటుంది అరవింద. ఇక జాను వివేక్ల పెళ్లి జరగనుందా, లక్ష్మి ఏ విధంగా జరిపిస్తుంది, మిత్ర గండానికి ఉన్న పరిష్కారం ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.